మెగా బ్రదర్ నాగబాబు ఏపీ కేబినెట్ లోకి తీసుకోబోతున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ కేబినెట్ లో 25వ మంత్రిగా చేరనున్నారు నాగబాబు. నాగబాబును కేబినెట్ లోకి తీసుకోనున్నట్లు సీఎం చంద్రబాబు అనౌన్స్ చేశారు. నాగబాబుకు ఇప్పుడు ఏ శాఖ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. సినిమా రంగానికి చెందిన వ్యక్తులతో నాగబాబుకు మంచి పరిచయాలున్నాయి. సినిమా రంగానికి చెందిన వ్యక్తి కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం జనసేన నేత కందుల దుర్గేష్ దగ్గర సినిమాటోగ్రఫీ శాఖ ఉంది. దుర్గేష్కు టూరిజంతో పాటు మరో శాఖను కేటాయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖను కేటాయిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా జనసేన నుంచి మరో మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కీలక ప్రకటన చేశారు. ఏపీ కేబినెట్లోకి మెగా బ్రదర్ నాగబాబు రానుండడంతో ఒక్కసారిగా మెగా ఫ్యామిలీలో దాదాపు ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు మంత్రులుగా చేరిన రికార్డును కూడా మెగా ఫ్యామిలీ సొంతం చేసుకోబోతుంది. గతంలో యూపీఏ హయాంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా అలాగే మంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా నాగబాబుకు ఏపీ కేబినెట్లో చోటు కల్పించనుండడంతో ఆయన కూడా మంత్రి కాబోతున్నారు. దీంతో ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మంత్రులుగా పనిచేసిన రికార్డు కూడా చిరంజీవి ఫ్యామిలీకి దక్కబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక నాగబాబును కేబినెట్లోకి తీసుకున్న తర్వాత ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించే అవకాశం ఉంది. స్వయంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడం అలాగే సినిమా ఇండస్ట్రీతో పరిచయాలు ఉండడంతో ఆయనకు ఈ శాఖను కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ శాఖ కందుల దుర్గేష్ దగ్గర ఉంది. కందుల దుర్గేష్ వద్ద ఉన్నటువంటి టూరిజంతో పాటు మరొక శాఖను కేటాయించే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో ఆ శాఖను నాగబాబుకు అప్పగిస్తారు. సినిమాటోగ్రఫీతో పాటు అదనంగా మరొక శాఖను కూడా కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద జనసేన నుంచి కీలక నేతల్లో ఒకరైనటువంటి నాగబాబుకు మంత్రి పదవి కట్టబెట్టబోతున్నారు. తొలుత ఆయనకు మంత్రి పదవి ఇచ్చి తర్వాత ఆయన ఎమ్మెల్సీ చేస్తారంటూ ప్రచారం అయితే సాగుతోంది. మొత్తం మీద ఇటు నాగబాబుకు మంత్రి పదవి రావడం ఒక రకమైన చర్చ అయితే మెగా ఫ్యామిలీలో దాదాపు ముగ్గురు మంత్రులుగా పనిచేసిన అన్నదమ్ములుగా ప్రస్తుతం ఆ ఫ్యామిలీ ఒక రికార్డును సొంతం చేసుకోబోతుంది. దాదాపు ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు ఏ దేశంలో కూడా ఇప్పటివరకు ముగ్గురు మంత్రులైన దాఖలా లేవు. ఇది ఒక రకంగా మన దేశంలోనే మెగా ఫ్యామిలీకి దక్కిన అరుదైన రికార్డు అంటూ అభిమానులు చెప్పుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఇక నాగబాబు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లోకి ఎంట్రీ వెనుక పెద్ద ప్లాన్ ఉన్నట్టు తెలుస్తుంది. రాజ్యసభ ఎంపీగా పంపేందుకు అవకాశం ఉన్నా ఆయన్ను రాష్ట్రానికి పరిమితం చేశారంటే దీని వెనుక పవన్ కళ్యాణ్ వేసిన ప్లాన్ ఏంటి? నాగబాబు ఎంట్రీతో రాష్ట్రంలో జనసేన బలపడడం గ్యారంటీ అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో ఒకసారిగా ఆయనకు కీలకమైనటువంటి మంత్రి పదవి కట్టబెట్టడం ప్రస్తుతం ఒక ఆసక్తికర చర్చకైతే దారితీస్తుంది. ఎస్ రాజేష్ జైన్ అయ్యారు. రాజేష్, నాగబాబును ఏపీ కేబినెట్లోకి తీసుకోవడం దాదాపుగా ఖాయమైంది. ఆయనకు సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ పోర్ట్ఫోలియో కూడా కేటాయించబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో ఎలాంటి చర్చ సాగుతుంది? ముఖ్యంగా నాగబాబుకు ఈ పోర్ట్ఫోలియో ఖాయమేనా? మంత్రి పదవి అనేది ఖరారు అయిపోయింది. అయితే ఏ శాఖ ఇవ్వాలనే దానిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంటే సినిమా రంగానికి సంబంధించిన నాగబాబుకి సినిమాటోగ్రఫీ ఇస్తారా లేదన్న దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ శాఖ కందుల దుర్గేష్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కందుల దుర్గేష్ టూరిజం సినిమాటోగ్రఫీ రెండు శాఖలు ఆయన నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సీఎం వద్ద కొన్ని శాఖలు ఉన్నాయి. ఆ శాఖలు సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ కానీ కొన్ని శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి. ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి సీఎం దగ్గర ఉన్నటువంటి కొన్ని శాఖలు ఏమన్నా నాగబాబుకి ఇస్తారు లేకపోతే సినిమాటోగ్రఫీనే ఇస్తారనే దానిపైన క్లారిటీ మరి కొన్ని రోజుల్లో వచ్చే అవకాశం అయితే ఉంది. మంత్రి పదవి దాదాపుగా ఖరారైంది కాబట్టి శాఖలకు సంబంధించిన విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ అంటే ఆల్రెడీ కేటాయించిన మంత్రులు ఆల్రెడీ 24 మంది మంత్రులు ఉన్నారు. వాళ్ళ శాఖలో ఏమన్నా తీసి నాగబాబుకు బదలాయిస్తారా లేకపోతే ఆల్రెడీ సీఎం దగ్గర ఉన్న శాఖల్ని ఇస్తారనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ నాగబాబుకి మంత్రి పదవి అనేది రాజకీయ వర్గాల్లో కొంత చర్చకు దారి తీస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే జనసేన పార్టీలో ముఖ్యంగా 21 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసి 21 చోట గెలవడంతో దాదాపు అంటే మొదటి క్యాబినెట్ లో 23కి పవన్ కళ్యాణ్ తో పాటు అటు కందుల దుర్గేష్ నాదన్ మోహన్ ముగ్గురికి వచ్చింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా నాగబాబు పేరు తెర మీదకి తీసుకురావడం వెనక కారణాలు ఏంటని కూడా చర్చ నడుస్తుంది. జనసేన పార్టీలోనూ చాలా మంది ఇతర వర్గాలకు సంబంధించి బీసీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎన్నికైనప్పటికీ నాగబాబును తీసుకొచ్చి క్యాబినెట్ లో పెట్టడం ద్వారా ఈ పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యూహాన్ని
సిద్ధం చేస్తున్నారనే ఒక చర్చ కూడా నడుస్తుంది. మరోవైపు కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు. కుటుంబానికి సంబంధించినటువంటి వార్తతో రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పిన పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇప్పించుకుంటున్నారని ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే విమర్శలపైన జనసేన నేతలు తిప్పికొడుతున్నారు. ప్రస్తుతానికైతే నాగబాబుకి మంత్రి పదవి అయితే ఖరారైంది. ఆయనకి ఏ శాఖ ఇస్తారు అనేది ఒక 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రామ్దాస్ రైట్. అలాగే ఇప్పుడు రాజేష్, అంటే ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని కూడా నడిపించిన అనుభవం ఉంది నాగబాబుకు. జనసేన సంబంధించిన క్యాడర్ని కూడా ఆయన సమాయత్తం చేస్తుంటారు. అలాగే గతంలో ప్రజారాజ్యంలో కూడా ఆయన యాక్టివ్గా ఉన్నారు. సో ఆ రకంగా మంత్రి పదవికి ఆయన అర్హుడే అంటూ కొంతమంది వాదిస్తున్న పరిస్థితి. సో ఏదేమైనా ప్రస్తుతం అంటే పవన్ కళ్యాణ్ దగ్గర కూడా చాలా శాఖలు ఉన్నాయి. అందులోంచి ఏదైనా అంటే సినిమాటోగ్రఫీతో పాటు ఇంకా వేరే శాఖలు కూడా కేటాయించే ఛాన్స్ ఉందనుకోవచ్చా? పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి 5 శాఖలు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన వాటిని సెలెక్ట్ చేసినట్టే అవి నాకు కావాలి అంటూ పవన్ కళ్యాణ్ అడిగి మరీ తీసుకున్నటువంటి శాఖలు కాబట్టి 5 శాఖలకు సంబంధించినటువంటి వాటిలో మార్పులు ఉండే అవకాశం లేదు. కానీ వేరే శాఖలు పెండింగ్ లో ఉన్నటువంటి శాఖలతో పాటు ఒకవేళ ఇతర మంత్రుల వద్ద ఎక్కువ శాఖలు ఉంటే వాటిలో నుంచి తీసి కొన్ని శాఖలు ఇటు మార్చే అవకాశం కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడికి దాదాపు 6-7 శాఖలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ, మత్స్య శాఖ, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ చాలా ఉన్నాయి. కాబట్టి వాటిలో ఏమన్నా మార్చి అట్లా ఎక్కువ శాఖలు ఉన్నటువంటి మంత్రుల వద్ద నుంచి మార్చి ఏమన్నా వినిపిస్తారు. లేకపోతే ఇంతకుముందు చెప్పుకున్నట్టు సీఎం ఉన్నటువంటి కొన్ని శాఖలకు సంబంధించి ఏమన్నా నాగబాబు కేటాయిస్తారనేది కూడా 2-3 రోజులు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రామ్దాస్ రైట్. ఎస్, థ్యాంక్ యూ రాజేష్. సో మొత్తం మీద నాగబాబు విషయంలో ప్రస్తుతం ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాల్లో కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ వెన్నంటి నిలిచి పార్టీ కోసం త్యాగం చేసినట్టుగా జనసేన నేతలు అయితే చెప్తున్నారు. నాగబాబుకు మంత్రి పదవి రావడం వెనుక పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్ ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటే, జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్తో కలిసి నాగబాబు కూడా ఉన్నారని, మొన్నటి ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి సీటు ఎంపీ సీటు చివరిదాకా వచ్చి దక్కలేదని ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం సమంజసమేనంటూ జనసేన నేతలు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద నాగబాబుకు ఏ శాఖను కేటాయిస్తారన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే సినిమాటోగ్రఫీ కేటాయిస్తారంటూ అయితే వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కోరికతో పాటుగా జనసేన పార్టీకి నాగబాబు అందించిన సేవలకు ఆయన క్యాబినెట్లోకి తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది. మరి నాగబాబు శాసనసభలోను శాసన మండలిలోనూ మెంబర్ కూడా కాదు. అయితే రానున్న 6 నెలల కాలంలో మండలిలో పదవులు ఖాళీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో నాగబాబును ఎమ్మెల్సీ చేసి ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే దానికంటే ముందే ప్రస్తుతం ఆయన్ని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారా లేదా ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రిగా తీసుకుంటారా అనేది ఇంకా ఆసక్తి రేపుతుంది. అయితే ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వబోతున్నట్టుగా అనౌన్స్ చేయడంతో ముందుగానే నాగబాబుకు మంత్రి పదవి అప్పజెప్పి తర్వాత ఆయన ఎమ్మెల్సీ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా మెగా కుటుంబంలో మరొక మంత్రి కాబోతున్నారు నాగబాబు. జనసేన నుంచి మంత్రిగా సెలెక్ట్ అయ్యారు, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో జనసేన నుంచి మెగా ఫ్యామిలీలో 2 మంత్రులు ఉన్నారు. గతంలో కూడా చిరంజీవి యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో టూరిజం మంత్రిగా పనిచేస్తారు. దీంతో ఒకే కుటుంబంలో సినిమా కుటుంబానికి సంబంధించి ఒకే కుటుంబంలో 3 హీరోలు మంత్రిగా పనిచేసిన రికార్డు మాత్రం ప్రస్తుతం మెగా ఫ్యామిలీకే దక్కబోతోంది. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, పార్క్ రోడ్, కర్నూల్.